హాయ్ ఫ్రెండ్స్, నేను మనందిత అయితే బల్కంపేట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడైతే బస్సులో కూర్చున్నాం అనమాట. బస్సులో కూర్చొని బయలుదేరుతున్నాము. సో మొదటిగా ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. టెంపుల్ బల్కంపేట్కి అయితే వచ్చేసినాం అనమాట. ఫుల్ పబ్లిక్, ఎందుకంటే మంగళవారం ఏమో అమ్మవారి కళ్యాణం అయింది. ఇక సండే రోజు కూడా బోనాలు ఉంటాయి. అందులో తొలి ఏకాదశి ఉండడంతో ఫుల్ పబ్లిక్ ఉంది. అసలు ఎంత అంటే చెప్పలేనంత పబ్లిక్ ఉందన్నమాట. మేమైతే మార్నింగ్ 10:30కే ఉన్నాం అక్కడ. మోగుతున్నది జగమంతా శివ సత్తులాటలే నెల అంతా తొలి బోనమెత్తుకొని జనమంతా తిరణాల తీరుగా ఒక వింత, తిరణాల తీరుగా ఒక వింత. యాపాకు తోరణం మురిసింది, ప్రతి ఇంటి గుమ్మమున మెరిసింది. ఇలా వెల్పు నువ్వయ్యి వెలిసినవే నిండార నిమ్మల దండలులే, నిండార నిమ్మల దండలులే. ఇగో మేము క్యూలో నించోనే బోనాలు అనేసి చూస్తున్నాము. బోనాలు వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి అనమాట. ఫుల్ రష్ ఉంది సండే కావడంతో, అందులో పండగ ఉంది కాబట్టి. సో మేమైతే ఇప్పుడు 10:30 క్యూలో నించున్నాము. ఏ టైం అవుతుందో అన్నది చెప్పలేము, బయటకు రావడానికి అంత లైన్ అయితే ఉందన్నమాట. చూసారు కదా పబ్లిక్ అయితే ఫుల్. మేము బయటకు వచ్చిన తర్వాత, మా దర్శనం అయిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చి చూస్తే మేము ఎక్కడైతే నించున్నామో అంతకి త్రిబుల్ లైన్ అయితే ఉంది. ఇక వాళ్ళకి సాయంత్రం అవుతుందో ఏమో చెప్పలేము. ఇక లైన్లో ఇక్కడ ఏం చేయాలో ఏమో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంది మనందిత. ఎప్పుడు వస్తుంది లైన్, ఎప్పుడు వస్తుందా అనుకుంటా. ఇక తప్పదు కదా లైన్లో అయితే నించోక. సో చూడండి, మా ముందు లైన్ అనమాట ఇది. మేము ఇంకా వెనకాలనే ఉన్నాము. ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము, దగ్గరలోకి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి బయటకు రావడానికి ఎంత టైం పడుతుంది అన్నది, మళ్ళీ లోపల ఎంత టైం పడుతుందేమో తెలీదు. నెక్స్ట్ అయితే ఇప్పుడు దగ్గరలోకి వచ్చేసినాం. చూడండి, ఇక్కడ దండం పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళిపోయి దర్శనం చేసుకొని బయటకు అయితే 2 గంటలకు అయితే వచ్చినాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.